శ్రీరామ జయం శుభమస్తు. ఏకాదశి వ్రతము కన్నా మరి ఎక్కువ వ్రతమేది? ఇలాంటి పాటలతో పూర్వం మహిళలు ప్రతి నెలలో వచ్చే రెండు పక్షములు, శుక్లపక్షం, కృష్ణపక్షం, ఈ రెండు పక్షాలలో కూడా ఏకాదశి తిథిని ఉపవాస తిథిగా పాటిస్తూ ఇంటిలో ఉండేటటువంటి చిన్నారులకు, బాలబాలికలకు, పెద్దలకు అందరికీ కూడా తెలిసే విధంగా పాటలు పాడుకునేటటువంటి వారు. ప్రతి నెలలో కూడా రెండు పక్షములు, పక్షములో ఒక తిథి 11వది ఏకాదశి. వెరసి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం వచ్చినట్లయితే మరి ఒక 2 ఏకాదశులు కలిపి మొత్తం మీద 26 ఏకాదశులు ఉంటాయి. ఇందులో జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. నీరు కూడా స్వీకరించకుండా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. పూర్వం పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో అనేక ప్రాంతాలు అలా తిరుగుతూ వారి పురోహితుడు ధౌమ్యుడు వెంటరాగా పాండవులంతా కామ్యక వనంలో విడిది చేశారు. కామ్యక వనంలో ఈ పాండవులు ఉన్నప్పుడు అక్కడికి కృష్ణ పరమాత్ముడు విచ్చేశాడు. ధర్మరాజు కృష్ణ పరమాత్ముడిని చూసి, మహానుభావ, ఏ వ్రతం చేస్తే మాకు ఈ కష్టాలు తొలగిపోతాయి, సెలవివ్వండి అనగా కృష్ణ పరమాత్ముడు ఏకాదశి వ్రత మహాత్మ్యం గురించి వివరించి, ఈ ఏకాదశులు ఉపవాస వ్రతాలు అన్నాడు. దానితో పాండవులలో భీముడు ఉలిక్కిపడి, నా పేరు వృకోదరుడు, తోడేలుకు ఉన్నంత ఆకలి నాకుంటుంది, ఉపవాస వ్రతం పాటిస్తే నా వలన వీలు కలిగేటటువంటి అవకాశం లేదు, ఈ వ్రతం పాటించడానికి నేను అసమర్థుడిని అంటూ బాధపడగా కృష్ణ పరమాత్ముడు 24 ఏకాదశులు పాటించలేని ఎడల జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి వ్రతం అనే వ్రతం పేరిట మంచినీరు కూడా తీసుకొనకుండా ఉపవాస వ్రతాన్ని కొనసాగించినట్లయితే 24 ఏకాదశులు పాటించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అంటూ భీమసేనుడికి కృష్ణ పరమాత్ముడు ఈ వ్రతం గురించిన విశేషాలను బోధించాడు. ప్రసవిస్తున్నటువంటి సమయంలో ఉండే గోవును దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, నిర్జల ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటిస్తే అంత పుణ్యం మనకు కలుగుతుంది. ఏకాదశి వ్రతం అంటే దశమి నాడు ఉదయం భోజనం చేసి దశమి నాటి రాత్రి భోజనం చేయకుండా రేపు ఏకాదశి వ్రతం పాటిస్తున్నాను అని సంకల్పం చేసి ఉపవాసం చెయ్యాలి. దశమి నాటి రాత్రి ఉపవాసం, ఏకాదశి నాడు ఉదయం రాత్రి ఉపవాసం, మరుసటి నాడు అంటే ద్వాదశి తిథి ఉన్ననాడు ఉదయం చక్కగా స్నానాదిగాదులు పూర్తి చేసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామి నామాన్ని 108 సార్లు జపం చేసి చక్కగా వంటకములు సిద్ధం చేసి నివేదనలు సమర్పించి ఒక్కరు కాకుండా పంక్తితో బారులు తీరి భోజనం చెయ్యాలి. తదుపరి ద్వాదశి రాత్రి కూడా మళ్ళీ ఉపవాసం చెయ్యాలి. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు రాత్రిపూట ఉపవాసం, ఏకాదశి ఉదయం పూట కూడా ఉపవాసం, ఇలా 4 ఉపవాసాలు చేస్తే అది పూర్తి ఏకాదశి వ్రతం పాటించిన పుణ్య ఫలాన్ని మనకు అందిస్తుంది. చాలా కఠినమైనటువంటి కారణం చేత ఈ క్రియాకలాపం అంతా ఉన్నందువలన పలువురు ఏకాదశి వ్రతం అనగానే కొన్ని మినహాయింపులతో వాయుపురాణం చెప్పినటువంటి మినహాయింపులను పాటిస్తూ ఉంటారు. తులసి దళం వేసిన నీరు తీసుకోవచ్చు, పసుపు వేయకుండా, పసుపు అన్న పదం కాదు, పెసరపప్పు బియ్యం కలిపి అత్యసరుగా వంటకం చేసి, అంటే గంజి వార్చకుండా సిద్ధం చేసిన అన్నాన్ని
కాసింత అలాగే తిని హవిష్యము అని దాని పేరు. అలా కూడా ఉపవాస వ్రతం చేయవచ్చు. పళ్ళు తినవచ్చు, పాలు త్రాగవచ్చు, నువ్వులు బెల్లం దంచి కట్టిన ఉండలను తిని ఉపవాసం చేయవచ్చు. ఇలా అనేక ప్రత్యామ్నాయ మార్గాలను వాయుపురాణం చెప్పింది. ఉపవాసం అంటే పరమాత్ముడి ఆలోచనలకు దగ్గరగా ఉండడం. అంతేకాని ఏమీ తినకుండా శరీరాన్ని హింస పెట్టడం కాదు సుమా. శరీరం పడిపోకుండా పరమాత్ముడి ఆలోచనలు చేసేంత శక్తి అందే విధంగా మనం ఏ పదార్థం తీసుకున్నా దోషం లేదు. ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని కృష్ణ పరమాత్ముడు భీమసేనుడికి బోధించాడు అని మనకు మహాభారతంలో ఉంది. అలాగే ఈ వృత్తాంతం పద్మ పురాణంలో కూడా ఉంది. తెలుసుకున్నాం కనుక యథాశక్తి దేశకాలమాన పరిస్థితులను అనుసరించి మన శరీరానికి తగినంత మేరకు మనం ఎంత మేరకు పాటించగలమో అంత మేరకు పాటిస్తూ నిర్జల ఏకాదశి వ్రతాన్ని కొనసాగిద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.